కాలమందు అనానాటకరోళ్ళు కులాల కుర్మ వాళ్ళు ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకణ పొల్లు ఇన్నూట ఇద్దరు బద్ది కంకణ పొల్లు నన్నూట నలుగురు నాదాయి కులమంతా కలిసి భీమరాది ఒడ్డు భీమరాది మరి భీమరాది తామరాది భీమర ఒడ్డు మీద ఆ గురుడు వీరయ్య కుర్మ వాళ్ళకి మోక్షం ఇస్తానని చెప్పి ఆనాడు కుర్మల్లోకి చెప్పినప్పుడు మరి ముహూర్తాలు చూసి ముగ్గులు పోసిండ్రు. ఎప్పుడైతే అటువంటి ఒక ఎండి బంగారు గుళ్ళు కట్టి 2 గుళ్ళ మధ్యలో బంగారు గాలి గోపురం కట్టి ఎప్పుడైతే అటువంటి ఒక గుళ్ళు సిద్ధం చేసిండ్రు అప్పుడు పరమాత్ముడు బీరయ్య అక్కమాంకాలమ్మ తోటి సెలవు తీసుకొని ఆ గురుడు బీరయ్య ఆ మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే గంగదేవి అడ్డం వచ్చి ఆ దేవునికి సెలవులు పెట్టింది. అప్పుడు అమ్మవారు ఆడవిల్ల రేరుగా ఎల్లమ్మ వచ్చి నాగలకొండ సుద్దులు ఆ దేవునికి చెప్పింది. ఆ గురుడు బీరయ్య గారుడు బీర్ సింగ్ వేషం కట్టుకొని నాగలకొండ పట్నం వాడవాడ తిరుక్కుంటా అయ్యయ్యో నాగలకొండ పట్నం వేలేవాడు నరభూపతి భార్య ఆడవిల్ల కమలాంక్షి దేవి. కమలాంక్షి గారి బాల పుట్టిరు ఒకరు కాదు ఇద్దరు కాదు 7 మంది బిడ్డలైనా వీళ్ళు కాని మోహనాంగి అరుగుల సూరమ్మ అక్క నాగమ్మ చిన్నరేవులమ్మ పెద్దరేవులమ్మ అందరికంటే చిన్నది కడగొట్టు బాల కాంత కామరాతి మొక్కబెల్ల శివుని పూజ మోహిని కామరాతి. అలనాడు పూర్వకాలమందున భద్రకాళి పటమారి కామరాతి అవతారం ఎత్తింది. ఆ వీరభద్రుడు పటమారి వీరప్ప అవతారం ఎత్తిండు కురుమల ఇళ్ల పూజలు కొనియాడనీకి. మరి గారుడి వేషము కట్టుకొని ఆ ప్రాపణంలో పిల్ల కామరాతి దేవిని తీసుకొని ఎండి బంగారు గుళ్ళు ఎప్పుడైతే కురుమల్లు భీమరాది ఒడ్డు మీద కట్టిండ్రో ఆ గుర్రం మీద కొలువు తీరి అర్రని భగవంతుడు చేరవచ్చిండు. చేరవచ్చి అలనాడు ఒకవేళ మానాటి కులానికి ఏమి దీవెన పెట్టిండు మరి కళ్ళ కలియోగ మందు కనుక వ్యాపార మందు ఊర్లు పల్లెలు కొట్టేది ఉంది. మరి ఉప్పు నీళ్లు ఓ చోట ఉడకమంతం ఉన్నది. మరి కుర్మ వాళ్ళకేమో గురువునైతున్నా నా పేరు మీద 5 ఏళ్ళకి గాని మరి ఒకవేళ 7 ఏళ్ళకి గాని 9 ఏళ్ళకి గాని 11 ఏళ్ళకి గాని నా పేరు మీద గుడి గోపురాలు కట్టుకొని ఆనాటి కులమంతా ఏకమయ్యి మరి లగ్గానికంటే ముందుగాల ఏనాడు ఒకవేళ లింగాలను అలంకరించి పూజించి మరి పసుపు కుంకుమ తోటి అలంకరణ చేసి మరి బుచ్చాల పోలు రాసి ముందుగాల పాలు నెయ్యి పోసిన తర్వాత మరి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు మరి శనివారం నాడు గద్దెలు వేసుకొని గద్దెల మీద మహిళలు తీసుకొని అచ్చమాదివారం నాడు గంగ స్నానము సోమవారం నాడు సోజ్జంగాల గమమ్మ ఓ రామ రామ దీవనార్తి పెట్టినాడు వీరయ్య. మరి అలనాడు దేవుడు ఈ రకంగా దీవెన పెట్టిండు. మరి ఈనాటి మానాటి కులమైన అన్నారం గ్రామం లోపల మరి తాతలు పెద్దలు తండ్రులు కొలిసిన దేవుడు ఆ గురుడు బీరయ్య అమ్మవారు మాంకాల దేవత. మరి కులమంతా ఏకమయ్యి దేవుని యొక్క కళ్యాణం నిర్ణయం చేసుకొని ఆ స్వామివారు కామరాతి సమేత బీరప్పకు అదే ప్రకారంగా అనాది నుంచి కూరట్ల చేపెట్టిన కుదురాడి వీళ్ళ 7 తరాలు ఓలు ఎదురాడి వీళ్ళ ఆడవిల్ల మాంకాళి దేవి. ఆ దేవునికి కాపు వాళ్ళ బండి మునిగంత ముఖ్యాల పోలు రాసి ఆ పోలు లోపల 1 కోటి కొబ్బరికాయలు 1 లక్ష నిమ్మకాయలు అర్ధకర్పూరం అగరబత్తులు దీపదాప నైవేద్యాలు పెట్టి ఆ గురుడు బీరయ్యకు పాలనయ్య తోడి ఏ రకంగా బాసలు చేస్తున్నారు. అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అయ్యల బీరయ్య పెళ్లిల నాడు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా
అడవిల మంకాలి పెళ్లిల నాడే అల్లోని ఏరడల్లా అల్లోని ఏరడల్లా అల్లోని ఏరడల్లా ఎల్లమ్మ మునిరాజు పెళ్లిల నాడు అల్లోని ఏరడల్లా అల్లోని రేడల్లా అల్లోని ఏరడల్లా మల్లన్న రత్నంగి పెళ్లిల నాడే అల్లోని ఏరడల్లా అల్లోని రేడల్లా అల్లోని ఏరడల్లా మల్లన్న పద్మాంశి పెళ్లిల నాడు అల్లోని ఏరడల్లా అల్లోని రేడల్లా అల్లోని ఏరడల్లా ఎండియ గొర్రెకు పెళ్లిల నాడు అల్లోని ఏరడల్లా నా బంగారు డగురుది పెళ్లిల నాడు అల్లోని ఏరడల్లా కళ్యాణము రామ కళ్యాణమే 6 కోట్ల గల కళ్యాణమా ఇవాళ ఈ పొద్దు కళ్యాణమే అన్నరం వీరయ్య కళ్యాణమా చండియ గోత్రణ కళ్యాణమే నా కత్తి కామరాజు కళ్యాణమా కత్తి కామరాజు కళ్యాణమే అడవిల మంకాలి కళ్యాణమా 6 కోట్ల అయ్యల కళ్యాణమే 3 కోట్ల మురళ కళ్యాణమా ఇవాళ ఈ పొద్దు కళ్యాణమే ఎండియ గొర్రెగ కళ్యాణమా ఎండియ గొర్రె కళ్యాణమే బంగారు టెగురుది శోభానమా 6 కోట్ల అయ్యల పెళ్లి 3 కోట్ల మురళ పెళ్లి ముద్రగనాథుల పెళ్లి దేవర దేవుల పెళ్లి అన్నర బీరయ్య పెళ్లి అన్నర మంకాలి పెళ్లి అన్నర మల్లయ్య పెళ్లి అన్నర వెల్లమ్మ పెళ్లి అందరూ ఆ భగవంతుని కులదైవాన్ని ఇంటి దేవుని మనస్ఫూర్తిగా మనసు లోపల తలుసుకొని ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా భగవంతుని బాసింగ బలం నీ కళ్యాణం ఆపమని మంచి దండం పెట్టుకొని ఆ దేవుని పైన అక్షంతలేరు ఓం తదేవలగ్నం పార్వతీపతి అన్నాల అయ్యాల బీరయ్యాకి అందరు జయానాల జయ అంటే మీ పాపాలు మీ బాధలు మీ కష్టాలు అన్ని పోతాయి జయాన